యాస్టర్ యాస్ట్రిక్స్ కో-ఫౌండర్, అదేవిధంగా వన్సీ మీడియా కో-ఫౌండర్ కూడా, అదేవిధంగా తన జర్నీ గురించి కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ సార్ చెప్పండి, వంశీ గారితో మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు? మేము యాక్చువల్లీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పనిచేస్తూ ఉంటాం. డెవలప్మెంట్ కంపెనీలో వన్సీతో నేను 2018లో కనెక్ట్ అయ్యాం. అప్పటి నుంచి మేము బిజినెస్ కంటిన్యూస్గా గ్రో చేసుకుంటూ వెళ్తున్నాం. ముందు ఇండియాలో చేసేవాళ్ళని, ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మా ఫార్మ్స్ ఉన్నాయి. సో వంశీతో 7 years ఆల్మోస్ట్ అయిపోయింది. 7 years నుంచి మేము కలిసి వర్క్ చేస్తున్నాం. సార్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్? నేను చిన్న గ్రామం మద్దివలస అని పార్వతీపురం డిస్ట్రిక్ట్లో దగ్గర పుట్టాను. దాని తర్వాత నా చదువు స్టడీస్ అన్నీ రాయ్పూర్లో కంప్లీట్ చేశాను. నేను బీకామ్ ఎల్ఎల్బి చేశాను. నా కెరియర్ని స్టార్ట్ చేసింది ఎన్ఐఐటి ఫ్రాంచైజీగా స్టార్ట్ చేశాను 1991 నుంచి 98 దాకా ఆల్మోస్ట్ 2000 స్టూడెంట్స్కి మేము ట్రైన్ చేసాం. వాళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా ఇచ్చినాం. సో అక్కడి నుంచి మనకి టెక్నాలజీ మీద కొంచెం ఇన్క్లైనేషన్ పెరిగింది. కంటిన్యూస్లీ అక్కడి నుంచి టెక్నికల్ వర్కే చేస్తున్నాం. మీరైతే కంపెనీ స్టార్ట్ చేశారు, ఒకసారి కంపెనీ గోల్స్ గురించి చెప్పండి. కంపెనీ గోల్స్ ప్రకారంగా ఏంటంటే, మేము ఇప్పుడు చేస్తున్న కంపెనీలో ఆల్మోస్ట్ ఒక 40 to 60 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రతివాడు వ్యాపారం చేస్తుంది, ఓకే, వాళ్ళ సెల్ఫ్ కోసం కూడా చేసుకుంటారు. కానీ మా మిషన్ ఏంటంటే టు లిఫ్ట్ అప్ అండ్ ప్రొవైడ్ ద జాబ్ ఆపర్చునిటీస్. మా దగ్గర ఉన్న టాలెంట్ మేము మార్కెట్లో పెట్టి మేము కొత్త ఇండస్ట్రీసు, కొత్త వెంచర్సు క్రియేట్ చేసి జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నాం వాళ్ళకి. సో మెనీ అంటే ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ చేయడానికి, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి మనం మా ప్రయత్నాలు కంటిన్యూగా చేస్తున్నాం. సార్ ఈ కంపెనీ రకరకాల కంపెనీస్తో వాళ్ళతో పాటు ఇది కూడా కంటిన్యూస్తో పాటు ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తూ ఇట్లా చేస్తున్నాం సక్సెస్ఫుల్. సో ఇప్పుడు బేసికలీ మేము వన్సీ టెక్నాలజీ అన్నది మా మెయిన్ ఫాము. వన్సీ టెక్నాలజీలోనే మేము అన్ని సబ్ ఫార్మ్స్ అన్నీ ఉన్నాయి, సబ్ కంపెనీస్ అన్నీ. సో కొన్ని వన్సీ టెక్నాలజీ అన్నది, వన్సీ ల్యాబ్ అన్నది మేము యూఎస్లో కూడా రిజిస్టర్ చేసాం. వన్సీ మీడియా త్రూలో మేము ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. వన్సీ మీడియా అన్నది టోటలీ సోషల్ యాక్టివిటీస్లో మ్యాక్సిమం ఇన్వాల్వ్మెంట్ ఉంది. సోషల్ యాక్టివిటీస్ అంటే లైక్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద, రోడ్ సేఫ్టీ మీద, సైబర్ సెక్యూరిటీస్ మీద. సో దీని మీద వర్క్ చేస్తున్నాం టు ప్రొవైడ్ అవేర్నెస్ ఇన్ ద గ్రౌండ్ రూట్ లెవెల్. అండ్ దాన్ని కొంతమందిని మనం మీదకి తేడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదే సార్, ఇప్పుడు ఈ నేషనల్ వైజ్ ఏదైతే యాత్ర ఉందో దాంట్లో కూడా పాటలతో పాటు మీ భాగస్వామ్యంతో పాటు అదేవిధంగా ఏంటి ప్రధానమైన లక్ష్యం? యాక్చువల్లీ అదే ఇప్పుడు 15th మే నుంచి మేము హైదరాబాద్ నుంచి లదాఖ్ దాకా రోడ్ షో లాంటి తీస్తున్నాం. సో అందులో ఏంటంటే బేసికలీ విలేజెస్లో, ఇంటీరియర్ ప్లేసెస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అన్నీ కనుక్కొని, వాళ్ళతో రియల్ కన్వర్జేషన్ చేసి వాళ్ళ రియల్ ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది, లైక్ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమా, లేకపోతే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కావాలా. సో దాని గురించి మేము ఒక పోర్టల్ కూడా రెడీ చేస్తున్నాం, డిజిటల్ పోర్టల్. అది ఫ్రీగా మేము సర్వీస్ ఇస్తాము. అండ్ మెయిన్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మనం ఎంఫసైజ్ చేస్తున్నాం. మీరు సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా వర్క్ చేశారని చెప్పారు, కంపెనీస్ స్టార్ట్ చేశారని కూడా చెప్పారు. అంటే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు లేటెస్ట్ మన 2025 ఆల్మోస్ట్ లాస్ట్ 2 years నుంచి మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక పీక్స్ లెవెల్ స్టేజ్లో ఆల్మోస్ట్ వచ్చేసింది. దాని ద్వారా మనకి ఈ యూత్కి, మన యూత్ అని కాదు, మన పీపుల్స్కి ఏ విధంగా అడాప్ట్ చేసుకోవాలి, అదేవిధంగా కంపెనీస్ ఎలా సృష్టించవచ్చు, దాన్ని మనం ఎలా అడాప్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రజెంట్లో ఎందుకంటే నేను ముందే చెప్పాను, మేము టెక్నాలజీ అంటే మేము ఏదైనా అడ్వాన్స్ టెక్నాలజీ వస్తుంటే దాని మీద ముందు నుంచి స్టార్ట్ చేస్తాం. అండ్ మా ఇంక్లైనేషన్ దాని పక్క ఉంటుంది. సో వీఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగం చాలా క్షేత్రాల్లో ఉన్నాయి, రైట్. మేము బ్లాక్ చైన్ దీంట్లో కూడా ఉన్నాము, ప్లస్ గేమింగ్ ఇండస్ట్రీస్లో ఉన్నాము. సో అక్కడ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఉపయోగపడుతుంది. సో దాని మీద కూడా కొన్ని ప్రాజెక్ట్స్ మేము ఆర్టిఫిషియల్
సార్ అదే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక్కసారి బూమ్ అయిపోయిన తర్వాత దాన్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకుంటే మనకి మనం బెనిఫిట్ పొందొచ్చు? యాక్చువల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లీ కెన్ బి యూజ్డ్ ఇన్ సో మెనీ ప్లేసెస్. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, దాని డేటా పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రూలో రన్ చేసినట్టుగా. ప్లస్ ఇప్పుడు కస్టమర్ కేర్లో ఏజెంట్స్ ఉంటారు, అది లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవే ఏజెంట్ అవుతుంది. సో ఇట్లాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి బోల్డ్ జాగాల్లో ఉపయోగపడుతున్నాయి. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్స్ కూడా మనం కొన్ని తెస్తున్నాం. అవి టైం టు టైం మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రోగ్రెస్ చేస్తూ వెళ్తాం అన్నమాట. ఇంప్లిమెంట్ చేస్తాం. సో యాక్చువల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఇప్పుడు మేము ప్రస్తుతానికి యూస్ చేస్తున్నది ట్రేడ్ ప్లాట్ఫామ్స్ మీద డెవలప్ చేసాం. అంటే ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ అంటే లైక్ స్టాక్ మార్కెట్ ఉంది, ఫారెక్స్ మార్కెట్ ఉంది, క్రిప్టో మార్కెట్ ఉంది, అన్ని ట్రేడ్స్ అవుతూ ఉంటాయి అక్కడ స్టాక్స్. సో ఆ ట్రేడింగ్ కోసం మేము ఏఐ బాట్స్ రెడీ చేస్తాం. ఆ ఏఐ బాట్స్ మీకు దాని డేటా అనాలిసిస్ అంతా చేసి దాంట్లో ఎప్పుడు మీరు దాన్ని బై చేయగలరు, ఎప్పుడు మీరు మార్కెట్లో ఎంటర్ చేయగలరు, ఎప్పుడు మీరు ఆ పొజిషన్స్ స్క్వేర్ ఆఫ్ చేయొచ్చు అన్నట్టుగా అడ్వైస్ చేస్తుంది పూర్తిగా. ఇప్పుడు బాట్స్ అన్నావు కదా, జిమ్మి బోర్డు రకరకాల మైక్రోసాఫ్ట్ బింగ్ కూడా ఉన్నాయి, అట్లాంటి టైపా లేదంటే జస్ట్ ట్రాకింగ్ పర్పస్ టైప్? అంటే ఇట్స్ ఏఐ బాట్స్ అంటే ఇట్స్ నథింగ్, ఇట్స్ అ సాఫ్ట్వేర్ ఓన్లీ. వీ కాల్ ఇట్ ఎస్ ఇన్ టెర్మినాలజీ ఇట్ ఈస్ అ ఏఐ బాట్ అనేసి. అది కోడింగ్లోనే ఉంటుంది పూర్తిగా. అంటే ఒక మనిషి చేసే పని అంతా మనం బాట్తో చేయిస్తాం, దట్స్ ఇట్. రైట్ సార్, కమింగ్ టు నేషనల్ వైజ్ యూనిటీ ఏదైతే ఉందో యాత్ర గురించి, రైట్, ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది కార్యాచరణ గురించి చెప్పండి. సో యూనిటీ డ్రైవ్ అన్నది మేము రీసెంట్ 3-4 months నుంచి లాంచ్ చేసాం. అండ్ దాని మీద వర్క్ అన్నది ఒక 1 year నుంచి జరుగుతుంది. సో ఇప్పుడు చేస్తున్న వర్క్ ఇంపాక్ట్ అంతా ఇన్ నియర్ ఫ్యూచర్ చాలా అద్భుతంగా దాని రిజల్ట్స్ మీకు కనిపిస్తాయి మీ సొసైటీలో కూడా. అంటే ఇట్ విల్ బి అ నేషనల్ ప్లాట్ఫామ్. అంటే ఈ ఒక 6 months 1 yearలో చూస్తే యూనిటీ డ్రైవ్ విల్ బి అ నేషనల్ ప్లాట్ఫామ్, రైట్. నేషనల్ లెవెల్ దాకా అది పూర్తిగా మనం కవర్ చేస్తాం. ఆల్రెడీ మేము మహారాష్ట్ర గవర్నమెంట్తో కూడా కొన్ని మాట్లాడాము వాళ్ళతో. అంటే దే ఆర్ సపోర్టింగ్ అస్. మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ నుంచి, తెలంగాణ గవర్నమెంట్ నుంచి. సో ఆల్ ద గవర్నమెంట్స్ అండ్ సోషల్ యాక్టివిటీ బాడీస్ ఉన్నాయి, వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. సార్ అదేవిధంగా అయితే బిగ్గెస్ట్ ఇంపాక్ట్ కాకుండా ఇంతకుముందు ఏదైనా చిన్న ప్రోగ్రామ్ లాంటి సోషల్ ఇంపాక్ట్ లాంటి ఏదైనా చేశారు సార్? మనం ఆల్రెడీ కొన్ని ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో మహారాష్ట్రలోనే ముంబైలో మేము ఒక ఈవెంట్ చేసాం. అందులోనే యూనిటీ డ్రైవ్ ఈ బ్యానర్ కూడా లాంచ్ చేసాం. వెళ్తున్న టైంలో మనం కొన్ని స్కూల్స్లోని ప్లస్ లేడీస్ హాస్టల్స్లోని మనం ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం వాళ్ళతో కలిసి కొన్ని ఆల్రెడీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసాం. లైక్ ఇప్పుడు మాతో అసోసియేట్ అయిన గురురథ్ గారు అన్నారు, ఆన్లైన్ ఒరకల్ క్లాసెస్ రన్ చేస్తుంటాం మనం. ఒరకల్ అన్నది సాఫ్ట్వేర్, దాని క్లాసెస్ రన్ చేస్తుంటాం. అందులో ఉమెన్స్కి మనం ఫ్రీగా సాఫ్ట్వేర్ కూడా మతలబ్ ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. సో అదే మనం ఇప్పుడు నేషనల్ లెవెల్లో బిగ్ పోర్టల్ రెడీ చేసి అక్కడే అందరినీ రిజిస్టర్ చేయించి అక్కడ వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, ఎవరు ఎక్కడ సూటబిలిటీ ఉందో దాన్ని బట్టి మనం అక్కడ వాళ్ళకి సర్వీసెస్ ఇస్తాం. రైట్ రైట్ ఈవెన్ స్కిల్స్గా అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ప్రొవైడింగ్ ద జాబ్ ఇన్ ఐటీ సెక్టర్. ఏ సెక్టర్స్లో ఆపర్చునిటీస్ ఉన్నాయో అక్కడక్కడ వాళ్ళకి మనం ఇస్తాం. ఈవెన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం కూడా మనం వాళ్ళని ఉత్సాహించి వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. రైట్ సార్, ఇది మన ఈ త్రీ కాన్సెప్ట్ ఉన్నాయో, ఉమెన్ ఎంపవర్మెంట్, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ, రోడ్ సేఫ్టీ, దీనికి మనం ఎవరి నుంచి కొలాబరేషన్ తీసుకున్నారో కార్పొరేట్ సంస్థల నుంచి కావచ్చు, ఇది మరి మీరు అప్లికేషన్ అన్నారు ఇప్పుడు ఇవన్నీ ప్రాసెస్లో ఉన్నాయి. రైట్, ఇప్పుడు ఈ కొలాబరేషన్కి అసోసియేషన్స్కి ఇది కంటిన్యూస్ ప్రాసెస్. కంటిన్యూస్గా మనం అసోసియేట్ అవుతున్నాం కొన్ని ఇన్స్టిట్యూషన్స్తోని, కొన్ని సొసైటీస్తోని, అట్లా కంటిన్యూస్ ప్రాసెస్. అది కంటిన్యూగా మనం అసోసియేట్ అవుతున్నాం. దాని ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ బి అ వెరీ బిగ్ ప్లాట్ఫామ్.
పీపుల్ కోసమా? యూత్ స్టూడెంట్స్, ఉమెన్లో స్టూడెంట్స్ మెయిన్లీ వాళ్ళకి మనం సెల్ఫ్ డిపెండెంట్ చేయడానికి అనేసి ఈ మన ఒక చిన్న ప్రయత్నం. వాళ్ళు సెల్ఫ్ డిపెండెంట్ అయ్యి ఫైనాన్షియలీ అప్లిఫ్ట్ అయ్యారు అనుకోండి, సో దే విల్ బి మచ్ మోర్ యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ. సో ఈ యాక్సెలాస్టిక్స్ ఏంటి కాన్సెప్ట్? యాక్సెలాస్టిక్స్ కాన్సెప్ట్ ఏంటంటే ఇట్స్ ఇన్నోవేటివ్ ఫామ్. బేసికలీ ఆటోమొబైల్లో మా టీంలో బోల్డ్ మంది ఆటోమొబైల్ పక్కన ఇన్క్లైనేషన్ ఉన్నవాళ్ళు ప్లస్ హెవీలీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ ప్రాజెక్ట్ కోసం చెప్పారు. దెన్ వీ స్టార్టెడ్ టు డూ దిస్ ప్రాజెక్ట్. ఇందులో ఏంటంటే మనం ఏ నార్మల్ కార్ని కూడా మనం రెనోవేట్ చేసి దాన్ని మోడిఫై చేసి సూపర్ కార్లో కన్వర్ట్ చేయాలి. సూపర్ కార్ లేటెస్ట్ ట్రెండ్. సో అది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హైదరాబాద్లో మనం చేస్తున్నాం. ఇన్ ఫ్యూచర్ నేషనల్ వైడ్ ఫ్రాంచైజీ కాన్సెప్ట్లో మన గ్యారేజ్ది ఫ్రాంచైజీస్ ఇచ్చి అక్కడక్కడ మనం ఓకే మెయిన్ ఏంటంటే ఇక్కడ నుంచి ఫ్రాంచైజీ కూడా ప్లాన్ చేస్తాం. ఆల్రెడీ ఛత్తీస్గఢ్లో మాటలవుతున్నాయి సేమ్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి. అక్కడ మ్యాన్ పవర్ మనం వేస్తాం. ఓకే అంటే మన దగ్గర ఉన్న ఇంజనీర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు ట్రైన్ చేస్తారు అక్కడ మ్యాన్ పవర్కి అండ్ దే విల్ కంటిన్యూ. సో ప్లస్ ఇందులో మనం ఇంటర్నేషనల్ టాప్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్తో కూడా అసోసియేట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పర్టీస్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఎక్స్పర్టీస్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. కంపెనీ లైక్ ప్రోఫెండర్, లిక్విడ్ మోలీ. సో వీళ్ళతో మనం అసోసియేట్ అయ్యి కంటిన్యూ అంటే వాళ్ళ టెక్నాలజీని అంతా ప్లస్ వాళ్ళు చేస్తున్న మ్యానుఫ్యాక్చరింగ్ మన బ్రాండ్ మీద ఇస్తున్నారు. సో ఈ యాక్సెలాస్టిక్స్ సంబంధించి ఈ వెహికల్స్ ఏదైతే మ్యానుఫ్యాక్చర్ రెనోవేట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఈ యాత్రలో భాగంగా కూడా దాన్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు కదా మన వెహికల్స్ని, దాని గురించి ఒకసారి చెప్పండి. సో ఈ వెహికల్స్ అన్నింటినీ మనకి పర్పస్ ఏంటంటే వన్ పర్పస్ ఆఫ్ రోడ్ వెహికల్స్ కావాలి కనుక సో ఈ వెహికల్స్ అన్నీ అక్కడ యూటిలైజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం యాక్సెలాసిటీస్ కూడా ప్రమోట్ అవుతుంది. సో ఈ వెహికల్స్ని యూజ్ చేయడానికి మనం ఆఫ్ రోడ్ లైక్ లే లదాఖ్ వెళ్ళినప్పుడు మీకు అన్ని హిల్ ఏరియా రోడ్స్ ఉంటాయి. సో అందులో కామన్ వెహికల్స్ వర్క్ అవ్వవు. రైట్, ఈ మన వెహికల్స్ అన్నవి సాలిడ్గా దాన్ని ఇది ఉంటుంది. సో అది రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇట్ విల్ బి మచ్ మోర్. రెండు వర్కౌట్ చేస్తున్నట్టు ఇప్పుడు కాన్సెప్ట్ అంటే ఒకటి అవేర్నెస్ కోసము మన వెహికల్స్ కూడా అలా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పేసి చూపించడం. రైట్, ఇన్వాల్వ్మెంట్ దాంట్లో. రైట్ సార్, ఇది ఓవరాల్గా అంటే ఈ కాన్సెప్ట్ గురించి ఏం చెప్తారు మొత్తం అంటే పీపుల్స్కి? నెక్స్ట్ కమింగ్ స్టార్ట్ కాబోతుంది కదా, యూత్కి కావచ్చు, కమింగ్ టు వాళ్ళ పార్టిసిపేట్. ఇట్స్ ఆర్ అపీల్ దట్ కి ఇప్పుడు మేము ఎప్పుడైతే 15th May నుంచి 28th ఎవరైతే ఇందులో సపోర్ట్ చేయగలుగుతారో anyone can join and anyone can give the support to us to get the successful event. ఆల్మోస్ట్ నేషనల్ వైడ్ కాబట్టి ఎట్లా వాళ్ళని ఇనిషియేటివ్ జాయిన్ చేసుకోబోతున్నారు అంటే వాళ్ళకి వెళ్ళి అంటే ఆన్లైన్ పోర్టల్స్ ఆల్రెడీ మనం మీడియాలో ఇంటర్వ్యూస్ ఇస్తున్నాం. సో దీని త్రూలో కొంతమంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వాలంటరీలీ వస్తారు అనమాట. సో దట్ ఈస్ వాట్ అవర్ ఎక్స్పెక్టేషన్. ఈ సోషల్ మనకి ఇట్లాంటి కాన్సెప్ట్ చేసినప్పుడు అదేవిధంగా మనకి దేశం మనకు ప్రౌడ్ వస్తుంది. అలా విధంగా మనం ఈ మెసేజ్ ఓరియంటెడ్ తీసుకున్నప్పుడు నిన్న జరిగిన అట్లాంటి మన దేశభక్తి గురించి చూసుకుంటే ఈ దాడి ఏదైతే జరిగిందో దాని గురించి కూడా ఏమంటారు ఒకసారి? దట్ ఆఫ్ కోర్స్ ఇట్స్ వెరీ సాడ్ న్యూస్ అండ్ సాడ్ అటాక్. ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మనం ఏదైతే యూనిటీ కోసమో ఆ దాడుల్లో పోయిన వాళ్ళు ప్లస్ ఎవరైతే ఫిజికలీ డిసేబుల్ అయిపోయారో వాళ్ళందరికీ మా సంవేదన. బట్ ఇట్లాంటి అటాక్స్ కంటిన్యూస్లీ అవుతున్నాయి. ఇది ఇట్స్ నాట్ ఫస్ట్ టైం. కంటిన్యూస్గా 2000 నుంచి కంటిన్యూస్గా ఎప్పుడప్పుడు అటాక్స్ జరుగుతున్నాయి. గవర్నమెంట్ దాని మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ కూడా తీసుకుంటున్నది. ఇప్పుడు కూడా మోదీ గారు మన ప్రైమ్ మినిస్టర్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటున్నారు దాని మీద. మేబీ ఇన్ ఫ్యూచర్ పాలసీస్ అన్నది అంటే ఇప్పుడు ఏదైనా టెర్రరిజం అవ్వండి, నక్సలిజం అవ్వండి, ఏదైనా అవేర్నెస్ తక్కువ ఉంది, ఎడ్యుకేషన్ లేదు, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్తో వాళ్ళు
అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు కనుక వాళ్ళకి ఇంకో వే కనిపించకుండా అక్కడికి వెళ్తారు. నో వన్ ఈజ్ ఎవరు పైదాయిషి నుంచి టెర్రరిస్ట్గా రారు, రైట్? బట్ వాళ్ళకే ఇప్పుడు యూత్కి కరెక్ట్గా మీకు గైడ్ చేసి పాలసీస్ ఉన్నాయనుకోండి, గవర్నమెంట్ పాలసీస్ ఉన్నాయనుకోండి, సో దే డూ ద పాజిటివ్ వర్క్స్. సో అట్లాంటి పాలసీస్ ఏవైనా గవర్నమెంట్ లాంగ్ టర్మ్లో ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్లీ ఇవన్నీ ఇరాడికేట్ అయిపోతాయి. రైట్ సార్, సూపర్ మెసేజ్. అదేవిధంగా మీ ఏదైతే యాత్ర ఉందో రైట్ 100% ఇంపాక్ట్ఫుల్గా నేషనల్ వైడ్ ఒక రెవల్యూషన్ కావాలని కూడా మేము కూడా కోరుకుంటూ దాంట్లో భాగస్వాములు అవుతూ ఇండైరెక్ట్గా డైరెక్ట్గా వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.